సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క మధ్యాహ్నం 12 గంటలకు యేసుని స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం మందిరంలో ఉంటుంది, పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే సాయంకాలము 4 గంటలకు వేళ పరలోక కుటుంబ పరిచర్య వారందరూ కూడా చర్చ దగ్గర రావాల్సిన కోరుచున్నాం. క్యారల్స్ ప్రారంభించబడితే ఆనందపురం నుంచి ఆర్ఎంబీ జంక్షన్ వరకు. నేటి యొక్క వాగ్దానము కీర్తన 94వ సంకీర్తన 22వ వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క ఉదయకాల సమయంలో మన బంధుకల విడుదల కొరకు లేదా ప్రభు మనకున్న ఆటంకాలు శ్రమల నుంచి విడిపించగలడు అనడానికి ఇక్కడ భక్తుడు ఒక భరోసామైన మాట తెలియజేస్తున్నాడు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా కేడము, నాశ్రయ దుర్గము. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో మన ముందున్న బంధకాలు, ఈ శ్రమలు చాలా కష్టతరంగా ఉన్నాయి. వాటి నుంచి బయటపడము ఈ లోకపరంగా చూస్తున్నప్పుడు అది చాలా అసాధ్యమైనవి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతో నిరాశ చెందుతూ ఉంటాం. లేదా ఈరోజు ఉద్యోగ రీతిగా మనం అనుకున్న కోరికలు నువ్వు నెరవేర్చబడలేకపోతున్నావేమో, లేదా నీ కుటుంబ ప్రకారం చూస్తున్నప్పుడు అవి సరైన రీతిగా నువ్వు అనుకున్న విధముగా అవి జరగలేకపోతున్నాయేమో. కానీ ప్రియ కుమార కుమార్తె, గుర్తుపెట్టుకో, యెహోవా మనకు ఎత్తైన దుర్గము, ఆయనే క్రీడము, ఆయనే ఆశ్రయ దుర్గము. ఆయన మనతో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఆయన విడిపించగల సమర్థుడు. అయితే మనం ఏం చేయాలి ఈ దుఃఖ దినాల్లో, ఈ భయంకర పరిస్థితులు అంటే, ఒకటి, ఆయన మీద మాత్రమే ఆధారపడడం. నమ్ముదాం, ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే విడిపించగలడు, ఆయన ఒక్కడు మాత్రమే మనం తప్పించగలను నమ్మినట్లయితే నీ పట్ల దేవుడు కృప చూపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొందాలి. ఉదయకాల సమయంలో నీ బిడ్డలకు మొర్ర మీరు ఆలకించండి, నీ గొప్ప కార్యం చేయండి. అయినా ఎవరు ఎలా నిరుత్సాహంగా భయపడకుండా, దిగులు చెందకుండా ధైర్యపరచబడుతున్న దేవానికి కొందాలు. అటు విధంగా ప్రభావితగో తండ్రి, వాళ్ళ కూడా పరిచయం మంది నిర్మాణాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరి క్యారెస్ జ్ఞాపకం చేస్తున్న ప్రభా, నీ కృపాక్షంత ప్రతి వారిని నింపి నీ సన్నిధిలో ఎవరైతే మధ్యాహ్నం వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారి బంధువులు విడుదల చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. పరలోక పరిచయ వారు మధ్యాహ్నం 12 గంటలకు అలాగే సాయంత్రం 4 గంటలకు క్యారల్స్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.